హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అద్దె ఇల్లు మారడానికి మంచి రోజులు, మంచి సమయాల గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనకి ఈ ఏప్రిల్ నెలలో ఫాల్గుణ మాసం, చైత్ర మాసం రెండు కూడా కలిసి వస్తాయి. ఏప్రిల్ 1వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చి బహుళ సప్తమి ఉంటుంది, మూలా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యకాలంలో మరియు ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 10 గంటల 15 నిమిషాల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారడానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత ఏప్రిల్ 4వ తారీఖున ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ దశమి ఉంటుంది, శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 7 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల 45 నిమిషాల మధ్యకాలంలో మరలా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత 5వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ ఏకాదశి, ధనిష్ట నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు ఫాల్గుణ మాసంలో వచ్చే బహుళ ద్వాదశి ఉదయం 7 గంటల 38 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి వస్తుంది. ఈ రోజున ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 45 నిమిషాల మధ్యకాలంలో మరియు ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారడానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఏప్రిల్ 9వ తారీఖున ఈ రోజు నుంచి చైత్రమాసం అనేది ప్రారంభమవుతుంది. శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ రోజున ఉంటుంది. ఈ రోజున చైత్ర శుద్ధ పాడ్యమి తిథి ఉంటుంది, రేవతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యకాలంలో అద్దె ఇల్లు మారడానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత ఏప్రిల్ 10వ తారీఖు చైత్రమాసంలో వచ్చే శుక్ల విద్య ఉంటుంది, అశ్విని నక్షత్రం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో మరలా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారడానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఏప్రిల్ 11వ తారీఖు చైత్రమాసంలో వచ్చే శుక్ల తదియ ఉంటుంది, రాత్రి 6 గంటల 29 నిమిషాల వరకు ఉంటుంది. భరణి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి 9 గంటల మధ్యకాలంలో మరలా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారడానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత 13వ తారీఖు చైత్రమాసంలో వచ్చే శుక్ల పంచమి ఉంటుంది. సాయంత్రం 4 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి వస్తుంది. ఈ రోజున మృగశిర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 45 నిమిషాల మధ్యకాలంలో మరలా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఏప్రిల్ 15వ తారీఖు చైత్రమాసంలో వచ్చే శుక్ల సప్తమి ఉంటుంది. సాయంత్రం 3 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి అష్టమి తిథి వస్తుంది. ఈ రోజున పునర్వసు నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యకాలంలో మరలా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 20 నిమిషాల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత 18వ తారీఖు ఏప్రిల్ 18వ తారీఖు చైత్రమాసంలో వచ్చే శుక్ల దశమి ఉంటుంది. రాత్రి 6 గంటల 53 నిమిషాల వరకు ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి 9 గంటల 45 నిమిషాల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఏప్రిల్ 19వ తారీఖు చైత్రమాసంలో వచ్చే శుక్ల ఏకాదశి ఉంటుంది. రాత్రి 8 గంటల 43 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి వస్తుంది. ఈ రోజున మకా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యకాలంలో మరలా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. తర్వాత ఏప్రిల్ 20వ తారీఖు చైత్రమాసంలో వచ్చే శుక్ల ద్వాదశి ఉంటుంది. రాత్రి 10 గంటల 43 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజున పుబ్బా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత ఏప్రిల్ 21వ తారీఖు చైత్రమాసంలో వచ్చే శుక్ల త్రయోదశి ఉంటుంది. రాత్రి 12 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి వస్తుంది. ఈ తర్వాత ఉత్తరా నక్షత్రం ఈ రోజున ఉంటుంది. ఈ రోజున ఉదయం 6 గంటల 40 నిమిషాల నుంచి 12 గంటల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత ఏప్రిల్ 23వ తారీఖు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రాత్రి తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి బహుళ పాడ్యమి తిథి వస్తుంది. ఈ రోజున చిత్తా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత ఏప్రిల్ 24వ తారీఖు చైత్రమాసంలో వచ్చే బహుళ పాడ్యమి తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. స్వాతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో అద్దె ఇల్లు మారటానికి మంచి సమయం అయితే ఉందండి.
తర్వాత ఏప్రిల్ 25వ తారీఖు చైత్రమాసంలో వచ్చే బహుళ విదియ పూర్తిగా ఉంటుంది. ఈ రోజున విశాఖ నక్షత్రం రాత్రి 1:22 వరకు ఉంటుంది. ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో, మరలా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య కాలంలో అద్దె ఇల్లు మారడానికి మంచి సమయం అయితే ఉందండి. తర్వాత ఏప్రిల్ 28వ తారీఖు చైత్రమాసంలో వచ్చే బహుళ చవితి ఉంటుంది. ఉదయం 6:23 వరకు ఉంటుంది. ఈ రోజున మూలా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో అద్దె ఇల్లు మారడానికి మంచి సమయం అయితే ఈ రోజున ఉందండి. ఇవండి ఈ 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో అద్దె ఇల్లు మారడానికి మంచి రోజులు, మంచి సమయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.